శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చేద్దాం, చేతులు ఎత్తిశారు. ఆమేన్. శ్రేష్టమైన కొన్ని విలువైన కొన్ని మాటలను ప్రభు సముఖంలో మరొకసారి ఆయన పునరుత్థాన దినం ఆ మహాదేవుని యొక్క మందిర ఆవరణంలో కూర్చోవడం ఒక భాగ్యం. ఆయన సన్నిధానంలో ప్రతి క్షణం మన జీవితంలో తరించి అనుభవించగలిగిన కృప ఈ బ్రతుకు దినములన్నాళ్ళు నా దేవుడు మనకు దయచేయునుగాక. చూద్దాము గట్టిగా ఆమేన్. దేవుని సన్నిధి యొక్క విలువలు, దేవుని మందిరపు యొక్క గౌరవాలు అతి తక్కువ మందికి తెలుస్తాయి. నేను ఒక దైవజనుడి సాక్ష్యాన్ని విన్నాను. ఆ దైవజనుడు తన భార్య పిల్లలతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, నేను పొరపాటున ఎప్పుడైనా ఆదివారం చనిపోతే, నేను ఎప్పుడైనా ఆదివారం గనక పొరపాటున చనిపోతే నన్ను ఇంట్లోనే ఉంచి మీరు మందిరానికి వెళ్ళండి. నా శవాన్ని, నా బాడీని ఇంట్లోనే ఉంచి మీరు మందిరానికి వెళ్ళి ఆరాధన చూసుకొని, ఆరాధన ముగించుకొని వచ్చి నా సమాధి కార్యం చేయండి. నేను చనిపోయినా కూడా మీరు ఆరాధన మానకూడదు అని తన భార్య తన పిల్లలకి ఒక విలువైన పాఠాలు నేర్పిన దైవజనుడు. కారణం, దాని విలువ, దాని గౌరవం, దాని ఔన్నత్యం కొద్దిమందే ఎరిగి జీవిస్తారు. అలాగూ జీవించేవారు చాలా అరుదుగా ఉంటారు. దేవుడు అలాంటి ఒక గొప్ప దైవికమైన అనుభవాలు, ఆదివారం ప్రయాణాలు చేయొద్దు, ఆదివారం బంధువుల ఇళ్ళలో ఉండకూడదు, ఆదివారం నువ్వెక్కడో ఉండడానికి దేవుడు నీకు ఆదివారం ఇవ్వలేదు. ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన వాడు కనుక ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలన్న భయముతో ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి అని పరిశుద్ధ గ్రంథం ఇశ్రాయేలు సర్వ సమాజానికి అనేక విలువలు నేర్పింది. నా దేవుని సంగబిడ్డలారా, అందుకే ఆ దైవజనులు ఊపిరున్నంత వరకు, ప్రభా, నీ మందిరావరణంలో నేను బ్రతకాలి అని వారు తప్పించి దేవుని దగ్గర అలాంటి వరాలు అడుక్కున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని సన్నిధానంలో ఒక చాలా విలువైన విషయాన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా దయచేసి దేవుని మాట ఆలకించండి. రెఫరెన్స్ స్పష్టంగా గట్టిగా చదవండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయడానికి మనం ప్రయాసపడదాం. రోమా పుస్తకం 8వ అధ్యాయం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమా పుస్తకం 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును ఆయన ఆశీర్వాదకరముగానే జరిగిస్తాడు. హల్లెలూయా. చదమోసు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి గుర్తు చేస్తుంటున్నాడు, సంఘమా, తన సంకల్పంలో, తన ఉద్దేశంలో, తన ప్రణాళికలో ఎవరైతే ఆయన కొరకు బ్రతకడానికి పిలువబడిన జనం ఉందో, ఏదో ఊరికే వచ్చిపోయిన వారు కాదు, ఏదో తమాషగా ఏదో మందిరానికి వచ్చిపోయేవారు ప్రజలు కాదు. ఆయన దగ్గరకు వస్తున్న ప్రజలలో ఒక ప్రత్యేకమైన గుంపు ఉంది. ఆ గుంపుకు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఆయన సంకల్పము చొప్పున వీరు పిలువబడ్డారు. వారి పిలుపు వెనుక దేవుని అదృశ్యమైన ప్రణాళిక ఉంది. అది దైవజనుడైనా, ఒక దేవుని బిడ్డైనా, నిన్ను నన్ను ఊరికే దేవుడు తన మందిరానికి మనల్ని పిలుచుకోలేదా?
దేవుడు వాక్యం మనకు నేర్పిస్తుంది తన సంకల్పం, ప్రణాళిక, ప్రాసెస్. ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు ఈ భూమి మీద ఎవడిని పిలిచాడో ఆ వ్యక్తి జీవితంలో, ఆ పరిచర్యలో, ఆ దైవజనుడి జీవితంలో ఏది జరిగినా ఆయన సంకల్పము చొప్పునే జరుగుతాయి. అవన్నీ మేలుకే తప్ప కీడుకు జరిగేవి కావు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని వాక్యము ద్వారా మనం చాలా శ్రద్ధగా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటో నేను అర్థం చేసుకోగలిగిన జ్ఞానం నాకు కావాలి. కారణం ఏంటంటే, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, చాలా మంది పరిశుద్ధులు పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రజల యొక్క జీవన విధానాలు మనం గమనిస్తే వారి పట్ల అచంచలమైన దేవుని ప్రణాళికను దేవుడు వారికి తెలియజేసినప్పుడు, వారి ప్రణాళికను, దేవుని ప్రణాళికను ఆ దైవజనులకు, ఆ ప్రజలకి తెలియజేసినప్పుడు ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడు నిమిత్తం అనేక పోరాటాలు, అనేకమైన ఒత్తిడులు, అనేకమైన శ్రమలు, కన్నీళ్లు వారు అనుభవించవలసి వచ్చింది. కారణం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనాది ప్రణాళిక. ఈ భూమి మీద నీ తల్లి గర్భంలో ఎందుకు నిన్ను నియమించాడు? అయ్యా, నాతో కాదు, నేను చేయలేను, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను మాట్లాడే ధైర్యం నాకు లేదు అని ఇర్మియా చెప్తే, ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇప్పుడు కాదు, తల్లి గర్భంలోనే నేను నిన్ను ప్రవక్తగా నియమించాను. ఇర్మియాను తల్లి గర్భంలో పెట్టిన ఉద్దేశం ఏంటయ్యా అనంటే, జనములకు ఒక ప్రవక్త కావాలి అని తల్లి గర్భంలో ఒక పిండముగా, ఒక బాబుగా ఆ యొక్క ఇర్మియా తల్లి గర్భంలో పెట్టాడు. ఆ తల్లి ఆ ఇర్మియాను పెంచి పెద్ద చేసి తన కొరకో తన కుటుంబం కొరకో వాడుకోవడానికి కుదరదు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి పట్ల అనాది సంకల్పం, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశం అతని జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు భయపడకు, నేను బాలుడను అని అనుకోకు, నాకు సామర్థ్యం లేదు అని అనుకోకు, నా బలము, నా జ్ఞానము తక్కువ అని అనుకోకు. నేను పంపిన చోటుకెళ్ళ నువ్వు వెళ్ళాలి, నేను నిలబడమన్న చోటుకెళ్ళ నువ్వు నిలబడాలి, నువ్వు వెళ్ళి నేను ప్రకటించమన్నది నువ్వు ప్రకటించాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి. ఇది చేయడానికే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా నీ పట్ల, నా పట్ల ఆయన మహిమ కలిగిన ప్రణాళిక, సంకల్పం. సంకల్పం అమ్మా, సంకల్పంలోనే వచ్చావా? లేకపోతే ఊరికే కొంతకాలం ఏదో అవస్థకో, ఇబ్బందికో, మేలుకో, ఒక అవసరం కొరకు కొంతకాలం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయే ప్రజలు ఉన్నారు లోకల్లో. వారు అక్కర కోసం వచ్చారు, వారి అవసరత కోసం వచ్చారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, రోమా సంఘానికి ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తుంటాడు, సంఘమా, తన సంకల్పంలో ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడిన వారి జీవితాల్లో నా దేవుడు ప్రతిదీ ఫ్రీ ప్లాన్ గా, ఆయన చిత్తానుసారంగా ప్రతి పని జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రణాళిక నెరవేర్చకుండా సాతానుడు అనేక ఆటంకాలు వేస్తాడు. బాగా వినండి, ఆయన అదృశ్య దేవుడు మహిమలో ఉన్నాడు. బాగా ఆలోచించండి, నా వైపు చూడండి. ఆ మహాదేవుడు సింహాసనంలో ఉన్నాడు. ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ కులములో దేవుని యొక్క ప్రణాళిక, ఈ గ్రామం, ఈ పట్టణం, ఈ ప్రాంతంలో ఆయన ఒక పని చేయడానికి ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు దేవుని యొక్క అనాది సంకల్పం ఈ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ జాతి ప్రజల మధ్యలో నెరవేర్చడానికి ఎవరయ్యా కారణం అని అంటే, నీవు, నేనే. ఇది ఎరిగిన అపవాది దేవుని ప్రణాళిక ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రజల మధ్యలో నెరవేరొద్దు,
అది నెరవేరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే, దేవుని చేతిలో ఆ సంకల్పంలో వాడబడడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, ఏ దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ విశ్వాసిని పిలుచుకున్నాడో వారి మైండ్ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే వాడు ఎలాగో దేవుణ్ణి ఏం చేయలేడు, దేవుని ఉద్దేశాలు ఏం మార్చలేడు, దేవుని ఆలోచనలు, ఆయన తలంపులు సాతాను అపవాది అనబడుతున్న వాడు ఏం చేయలేడు. మరి ఏం చేయాలి? అదృశ్య దేవుడు ఈ భూమి మీద వాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనుని, ఒక విశ్వాసిని, ఒక సంఘాన్ని డ్యామేజ్ చేయాలి. అతని మనసును దైవ సంకల్పం నెరవేరకుండా నేను ప్రయత్నం చేయాలి అని చెప్పి పిలుపు కలిగినటువంటి వారిని లోకం వైపు, సేవా దర్శనముతో పుట్టిన వారు లోకములో పడిపోయేటట్టు, దేవుని ప్రణాళిక వారి భుజం మీద పెట్టుకొని దైవ చిత్తం భూమి మీద చేయడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అన్న భావం ఒకవేళ ఆ వ్యక్తులు గుర్తుపడితే వారికి అడ్డుగా వారి తల్లిదండ్రులను రేపుతాడు సాతానుగాడు. ఒకవేళ తల్లిదండ్రులు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అనాది ప్రణాళికలో ప్రభు వీరి గర్భంలో ఉన్నప్పుడే వీరి పట్ల ఒక ప్రణాళిక ఉందని ప్రభు నాతో చెప్పాడు, వీరిని అదే కోణంలో నేను వారిని పెంచాలి, వారిని పెద్ద చేయాలి అన్న భావజాలం తల్లిదండ్రులకు ఉంటే ఆ పిల్లల మనసు దేవుని మీద నుండి, ఆయన సంకల్పం మీద నుండి లోకం వైపు తిప్పాలి. ఎట్లయితేనేంది ఆయన ప్రణాళిక ఇక్కడ జరగకుండా వాడు సర్వశక్తిగా అనేక ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నంలో చాలా పర్యాయాలు వాడు సఫలమవుతాడు కూడా. అందుకనే ప్రణాళికలో పిలుపు దర్శనము కలిగిన సేవకులు సేవా దర్శనాన్ని విడిచిపెట్టి, పిలుపు కలిగిన సేవకుడు సేవలో ఉండాల్సిన వాడు లోకంలోకి వెళ్ళిపోయిన దినాలు ఎందరినో చూస్తాం. విశ్వాసులుగా దేవుని మందిరంలో, సంఘములో, సేవలో వాడబడవలసిన విశ్వాసులు కూడా కొంతకాలానికి ఏదో ఒకదానికి అభ్యంతరముల ద్వారా వారి ద్వారా జరగవలసిన దైవికమైన కార్యాలు జరగకుండా సాతాను అనబడుతున్న శత్రువు ప్రతి క్షణం దేవుని చిత్తం భూమి మీద జరగకుండా వాడు అడ్డుగిస్తూనే ఉంటాడు. అందుకనే నా ప్రభు ప్రార్థన చేయమంటున్నప్పుడు శిష్యులతో అంటాడు, తండ్రి నీ చిత్తం భూమి మీద జరగాలి. భూమి మీద అంటే ఏంటండి? నీలో, నాలో, మనుషుల ద్వారా, మనుషులలో జరగాలి. ఒక పశువులో, ఒక పక్షిలో కాదు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఎవడిలో జరగాలి అని దేవుడు తప్పిస్తున్నాడని అంటే ఆయన ప్రణాళికలో పుట్టినవారు, ఆయన ఎవరినైతే నమ్మాడో. ఇప్పుడు హన్నా ప్రార్థించింది, సమూయేలును ప్రభు గర్భంలో పెట్టాడు. ఒకవేళ సమూయేలును దేవుని మందిరానికి పంపే అవకాశము హన్నా చేతిలోనే ఉంది. పంపకుండా ఆపి సమూయేలుకు పెళ్లి చేసి ఒక ఉద్యోగం వైపు తిప్పే అవకాశం కూడా హన్నా దగ్గరనే ఉంది. కానీ ఆ జ్ఞానవంతురాలైన తల్లి దేవుని ప్రణాళికను గుర్తుపట్టి, నా కడుపు, నా గర్భం, నా సుఖం, నా సౌఖ్యం ప్రాముఖ్యం కాదు. ఏ సంకల్పంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను మొక్కుబడి చేస్తున్నప్పుడు నాకు గర్భంలో నా కుమారుని పెట్టాడో ఆ సంకల్పము కొరకు నేను ఎంత మాత్రం అడ్డుగా ఉండకూడదని తలంచింది కనుకే సమూయేలు ఇశ్రాయేలు ప్రజల నెమ్మదికి, సమాధానానికి, ఇశ్రాయేలు ప్రజలు దీవెనకు ఒక నమ్మకమైన ప్రధాన యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా, అనేకులకు సమాధానానికి దీర్ఘదర్శిగా, అనేక రాజులను అభిషేకించగలిగిన అభిషక్తుడిగా నా దేవుడు సమూయేలును వాడుకున్నాడు. ఒకవేళ సమూయేలు గనుక ఆ ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి అప్పగించకపోయి ఉంటే, సమూయేలు సైతం మొండిగా ఆ తీర్మానంలో నిలబడకపోయి ఉంటే దావీదును అభిషేకించేవాడు లేడు, సౌలును అభిషేకించేవాడు లేడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు అనేక సంవత్సరాల నుంచి నెమ్మది కొరకు ఎదురు చూస్తున్న దినాలలో సమాధానాన్ని ప్రకటించే దైవజనుడు మళ్ళీ భూమి మీద నా దేవుడు మరొక్కరిని ఏర్పాటు చేసుకోవడానికి మధ్యలో ఎంతో సమయం వ్యర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, చబలుషర్గా హల్లెలూయా. అందుకనే దేవుడు వాక్యం మనకు నేర్పిస్తుంది, ఆయన చిత్తము,
ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఇవన్నీ ఒకే కోణంలోకి వస్తాయి. ఇప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం, ఆయన ప్రణాళిక నా మీద ఉన్నప్పుడు బాగా వినండి, చాలా పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం తెలుసా, నా ద్వారా ఒక పెద్ద పని భూమి మీద దేవుడు జరిగించబోతున్నాడు కనుక. ఒకవేళ దేవుడి సంకల్పంలో ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక యవనస్తురాలిగా, ఒక యవన బిడ్డగా నీ పట్ల గనక దేవుని ప్రణాళిక గనక బలంగా ఉండుంటే అదే ప్రణాళిక నెరవేర్చబడకుండా నిన్ను కూడా వాడు అనేక విధాలుగా టార్గెట్ చేస్తాడు. అందుకనే మీరు పరిశుద్ధ గ్రంథమంతా పరిశోధించండి. ఇదిగో 430 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలవుతున్నారు. 4 తరాలు ఇంచుమించు వెళ్ళిపోయాయి. అప్పుడే ఆయన వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేసుకున్నాడు. నా ప్రజలకు విడుదల కార్యక్రమం ప్రారంభించాలి. అనాదిలోనే 400 ఏండ్ల క్రితం నా సేవకుడైన అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను, 4వ తరం నేను ఈ స్థలంలోకి నడిపిస్తానని ప్రమాణం చేశాను కనుక ఇదిగో ఐగుప్తులో నా ప్రజలను విడిపించే కాలం దగ్గర పడిందని నా దేవుడు తన ప్రణాళికను గుర్తు చేసుకొని ఆ ప్రణాళికలో ప్రజలను విడిపించడానికి మోషేను ఒక తల్లి గర్భంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. చబలు చేతులు చూశారుగా. హల్లెలూయా. ప్రణాళికలో ఎలా టార్గెట్ అవుతామో బాగా వినండి. నువ్వు చాలా విఐపి పర్సన్ అయిపోతావు. ప్రజల దృష్టికి నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉండొచ్చు, కానీ అదృశ్య శత్రువు అనబడుతున్న సాతానుడు నీ పట్ల ఉన్నత ఉద్దేశము, నీ ద్వారా జరగాల్సిన పనులు ఎరిగి ఉన్నాడు కనుక వాడు అనుక్షణం నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. నీ మీద నీకు విసిగిపోయేటట్టుగా, నా వద్దు బాబు ఈ పని అనేటట్టుగా వాడు ఎన్నో పన్నాగాలు వేస్తూ వస్తాడు. వినండి, 400 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న ఐగుప్తు దేశంలో సడన్గా రాజు ఒక కొత్త నిర్ణయం తీసుకొస్తాడు. ఏంటో తెలుసా? ఇదిగో మంత్రితో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలలో స్త్రీలు కనిన పిల్లలలో మగ పిల్ల వాళ్ళందరినీ నైలు నదిలో పడేసేయండి. అప్పటి వరకు ఎందరో మంది పిల్లలను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. సడన్ గా నిర్ణయాలు ఎందుకు మారాయి అనంటే ఆ నిర్ణయాల వెనుక అదృశ్యమైన సాతాను పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ నిర్ణయాలు తీస్తున్నప్పుడే మోషే అనబడుతున్న ఒక గొప్ప దైవజనుడు తల్లి గర్భములో ఉన్నాడు. హల్లెలూయా. సాతానుకు బాగా తెలుసు, వాడు పెరిగి పెద్దవాడై దేవుని యొక్క సంకల్పం అంతా నెరవేరుతుంది. ఐగుప్తు దేశాన్ని తన ప్రజలను విడిపించడానికి వీడొక నాయకుడుగా రేపు జరగబోతాడు. వీడు నాకు ఎదురుగా నిలబడతాడు. దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఈ మోషేను గనక చంపేస్తే మళ్ళీ దేవుని ప్రణాళిక నెరవేరడానికి చాలా సమయం పడుతుంది. మనం ఎంతైనా పని చేయొచ్చు అని చెప్పి అప్పటి వరకు లేని నిర్ణయాలు మోషే తల్లి గర్భములో పడగానే నా దేవుని సంగమా అపవాది ఫరో హృదయంలో చొరబడి విరోధమైన పన్నాగాలు వేయడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? మోసే ఒక ప్రణాళికలో పుడుతున్న కుమారుడు. హల్లెలూయా. పిండం బాగా వినండి, ఇంకా ఆయన పెరిగి పెద్దోడై 40 ఏళ్ళ వయసు వచ్చిన వాడు కాదు. ప్రణాళికలో ఉన్నవాడికి పిండముగా ఉన్నప్పుడే సాతాను భయపడతాది. కారణం ఏంటి తెలుసా? వాడి పట్ల దేవుని అనాది సంకల్పం ఉంటుంది. హల్లెలూయా. ఆ సంకల్పం చాలా మందికి అర్థం కాదు, ఆ ఉద్దేశం చాలా మందికి తెలియదు. అందుకే చాలా మంది సేవ పిలుపున్న వారు సేవను వాళ్ళ దృష్టిలో తుచ్చంగా, అల్పమైన దానిగా, ఎన్నిక లేని దానిగా, ఏదో చాలా కష్టమైన దానిగా ఫీల్ అయ్యి మాతో కాదు బాబు అని అంటారు. మేము చేయలేము అని అంటారు, మేము చేయము అని అంటారు. కానీ అదృశ్యంగా ఇన్ని వేల మందిలో నా ప్రభు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ద్వారా ఏదో పని చేయాలనుకుంటున్నాడు దేవుడు. దేవా, నీ చిత్తము చేయడానికి నాకు బలము కావాలయ్యా అని ప్రభు సముఖంలో ప్రార్థించవలసినటువంటి వ్యక్తి దైవ చిత్తానికి విరోధంగా దేవుని బిడ్డలారా నిర్ణయాలు తీసుకుంటాడు. మళ్ళీ దేవుడు పట్టణములో ప్రాంతంలో ప్రజలను విమోచించడానికి మళ్ళీ ఒక సేవకుని ఏర్పాటు చేసుకునేంత వరకు చాలా నష్టం, చాలా ప్రమాదం జరిగిపోతుంది.
జరిగిపోతుంది. ఆ ప్రమాదానికి ఎవడు కారకుడు అని అంటే పిలుపు, దర్శనం, ఏర్పాటు, ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆ పిలుపుకు, ఆ దర్శనానికి, సంకల్పానికి, ప్రణాళికకు తల వంచకుండా ఎవడైతే మొండిగా ప్రవర్తించారో ఆ నష్టాలకు వాడే బాధ్యుడైతాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దైవ చిత్తం, నా సంఘ బిడ్డలారా, దేవుని ప్రణాళిక నెరవేరడానికి మనము పిలువబడ్డాము అన్న సంగతి మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఏదో వచ్చామా వెళ్ళామన్న కాదు. నీ పట్ల, నా పట్ల అద్భుతమైన సంకల్పాలు కలిగి ఉంటాయి. భూమి మీద నా ప్రభువైన యేసు ప్రభుల వారు శరీరధారి అయి రాకంటే ముందే ప్రవక్త అయిన యెషయా రాస్తంటాడు, దేవుని ఉద్దేశములన్నీ అతని ద్వారా సఫలము చేయబడతాయి. అదే ప్రభు అపోస్తుల కార్యములో 13వ అధ్యాయంలో రాస్తాడు, దావీదు నా ఇష్టానుసారుడు. ఎందుకో తెలుసా? నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు ఆయన. ఆయన ఓన్ ఒపీనియన్స్ ఏమి లేవు. దావీదుకు సొంత అభిప్రాయాలు ఏమి లేవు. దావీదు 24 గంటలు దేని కొరకు తప్పిస్తాడు అని అంటే, ప్రభువా ఎక్కడో నశించిపోయే నన్ను నువ్వు ప్రేమించావు. నా స్థాయి, నా సామర్థ్యం ఎన్నిక లేనిది. ఎక్కడో సాధారణమైన వ్యక్తిగా బ్రతకవలసిన నన్ను నువ్వెంతో ప్రేమించి ఈ భూమి మీద ఒక మహిమ కలిగిన కార్యాలు, అద్భుతమైన నీ ఉద్దేశంలో నెరవేర్చడానికి గొర్రెల దొడ్డిలో, గొర్రెల మధ్యలో తిరిగే నన్ను పిలుచుకున్నావు గనుక నీ ఉద్దేశములు, నా పట్ల నీ ఆలోచనలు ఏమై ఉన్నవో అవన్నీ నాలో నెరవేర్చడానికి సాయశక్తుల బ్రతికినంత కాలం నేను నిండు మనసుతో సపోర్ట్ చేస్తాను. హల్లెలూయా. నాకెంత బాధ అయినా పర్వాలేదు. అమ్మ బాగా వినండి, దైవ చిత్తం చేయడం అంత సులువైన మా పని కాదు. చాలా పోరాటం ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఒక ప్రణాళికలో పుట్టినోడివే. వేవేల మందిని విడిచిపెట్టి ప్రభు నిన్ను ఒక ప్రణాళికలో ఏర్పాటు చేసుకుంటాడు. 100 సంఘాలున్నా నీ పట్ల, నీ పరిచర్య పట్ల ఒక భావజాలం కలిగి ఉంటాడు దేవుడు. ఎందరో మంది సేవకులున్నా నీ పిలుపు వెనుక అదృశ్యమైన దేవుని ఆలోచన ఉన్నతంగా ఉంటుంది. అందుకే నీ సేవలో పోరాటాలు, నీ పరిచర్యలో అనేక ఎదురు దెబ్బలు, నీ జీవన విధానంలో అనేక శ్రమలు. కారణం ఏంటో తెలుసా? నీ ద్వారా భూమి మీద ఒక బలమైన పని దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు కనుక దేవునికి శత్రువైన వాడు నిన్ను కూడా శత్రువుగానే భావిస్తాడు. హల్లెలూయా. బాగా వినండి, నా ప్రభు బెతనీయ ప్రాంతంలో చనిపోయినటువంటి లాజరును 4వ దినమున లేపడానికి వెళ్తాడు. మరియా, మార్తా, లాజరు కుటుంబం నా ప్రభు యొక్క పరిచర్యలో అద్భుతమైన సహకారంగా ఉన్నవారు. వాళ్ళు ఎంత అనంటే, మీరు సువార్తల పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభు చేసిన పరిచర్యలో తరచుగా అధికంగా అడుగుపెట్టిన కుటుంబం ఏదైనా ఉంది అని అంటే అది మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబమే. ఆ ఇంటిలో దేవుడు ఎంతో అద్భుతమైన సేవ చేశాడు. వారు ఎంతో ప్రభు పరిచర్యకు చేదోడు వాదోడుగా ఉన్నారు. దేవుని పరిచర్యకు, దేవుని యొక్క సేవకి సహకారిగా ఉన్నటువంటి ఈ లాజర్ రోగంతో చనిపోయాడు. నా ప్రభు 4వ దినం వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా లాజరును లేపాడు. వినండి, లాజరును లేపాడు. పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుంది తెలుసా? యేసు ప్రభును చంపాలనుకున్న వారు లాజరును కూడా చంపాలనుకున్నారట. యేసు ప్రభును ఎవడైతే శత్రువుగా భావించారో శాస్త్రులు, పరిసయ్యులు, వారందరూ లాజరును కూడా చంపాలని ప్రయత్నం చేశారు. కారణం ఏంటో తెలుసా? నువ్వెప్పుడైతే దేవుని చిత్తము చేయడానికి ప్రయాసపడుతున్న సేవకునితో నీవు నిలబడతావో, సేవకుడు ఎలా టార్గెట్ అవుతాడో నీవు కూడా అలాగే టార్గెట్ అవుతావు సుమా. నీ వెనక కూడా అపవాది పోరాడుతూ ఉంటాడు. కారణం నీ సహకారాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి. అర్థమవుతుందండి? నీ ఉద్దేశాలు దేవుని సేవకుడికి సహకారంగా ఉండాలి అన్న ఆలోచనను ఎరిగిన అపవాది సేవకుని ద్వారా జరగాల్సిన పని ఆగిపోవడానికి అనేక ప్రణాళికలో ఉన్న విశ్వాస జనాంగాన్ని డైవర్ట్ చేస్తాడు. అది వాళ్ళకి అర్థం కాక
అది వాళ్ళకి అర్థం కాక ఏదో అభ్యంతరాలను బట్టి సేవను, సంఘాన్ని, పరిచర్యను విడిచి దూరంగా ఉంటారు. ఆ ఆత్మలో ఎదిగిన వాడైతే నా ప్రభు యొక్క పరిచర్యలో నేను కూడా ఒక ప్రణాళికలో ఉన్న వ్యక్తిని, నా సంఘంలో అద్భుతమైన దర్శనంతో సేవ చేస్తున్న సేవకుడికి నేను కూడా తోడుగా నిలబడాలి అన్న భావజాలంతో అతడు కూడా ప్రార్థన పరుడై, ప్రభువా నీ చిత్తములో, నీ యజమానుడా నీ ఇంటిలో నన్ను వాడుకో అని భారంతో దేవుని సేవలో తను కూడా కొనసాగుతాడు. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మోషే పిండంగా ఉన్నప్పుడే ప్రణాళికను ఎరిగిన వాడు సాతానుడా. ఆ ప్రణాళిక నెరవేరకుండా అనుక్షణం వాడు ప్రయత్నం చేస్తూనే వస్తాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? మన పరిశుద్ధులు, దేవుణ్ణి వెంబడించిన సేవకులు అందరి జీవితాల్లో తన సంకల్పాలు ఆయన నెరవేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా తలంచిన ఉద్దేశాలు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదువుదాం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నేను మిమ్ములను గూర్చి ఇదిగో ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీరు ఓపికతో నిరీక్షణ కలుగుటకై నేను ఉద్దేశించిన ఉద్దేశము, ఆలోచనలు మీ పట్ల ఎలాంటివంటే అవి సమాధానకరమైనవే కానీ అవి మీకు ప్రమాదకరమైనవి, హాని కలుగజేసేవి కావు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగంతో నా ప్రభు అంటున్నాడు, నేను మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, అయ్యా నేను మీ పట్ల కలిగిన సంకల్పం మీకు నష్టం చేసేది కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావు, మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉండే ఆలోచనలే నేను చేశాను. ఒక తండ్రిగా నీ బిడ్డల పట్ల నీకు ఎలాంటి ఉద్దేశాలు నీవు కలిగి ఉంటావో, పరమ తండ్రి అయిన దేవుడు మన పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను నువ్వు పాడు చేసుకోవద్దా? అయ్యా నీ పట్ల దేవుని సంకల్పాన్ని నీవే చేజేతులారా పతనం చేసుకోవద్దు. కాస్త పోరాటం, కాస్త ఒత్తిడి నువ్వు ఎదుర్కొంటావేమో, కానీ ప్రణాళిక జరగకుండా నీ జీవితాన్ని ఎవ్వడు ఆపలేడు. హల్లెలూయా. దేవుని చిత్తం బాగా వినండి, దేవుని సంకల్పం బాగా వినాలి. దేవుని బిడ్డలారా, మోషే తల్లి తన కుమారుడి పట్ల దేవుని ప్రణాళికను ఎరిగి ఉన్నది కనుకనే అందరూ తల్లుల వల్లే నిర్లక్ష్యంగా ఉండకుండా, ఇశ్రాయేలు ప్రజలలో చాలా తల్లిదండ్రులు తమ పిల్లలు ఆ యొక్క నైలు నదిలో పడేస్తుంటే ఏడ్చి మౌనంగా ఉన్నారు. కానీ ఈ తల్లి తన కుమారుడి పట్ల దేవుని ప్రణాళిక గొప్పదని, రేపు భవిష్యత్తులో ఒక శ్రేష్టమైన దైవజనుడిగా ఈ దేశములో నుండి తన ప్రజలను విడిపించే ఒక సాధనముగా, దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా వాడబడతాడని తలంచి రాత్రి పగలు బైబిల్ చెప్తుంది, శబ్దం ఏడ్పు శబ్దం వింటే ఐగుప్తు సైనికులు పట్టుకొని పోతారు. కారణం, ఎక్కడ మగ పిల్లలు కనపడితే తీసుకొని నైలు నదిలో పడేయమని రాజు ఆజ్ఞ. 3 నెలలు పిల్లవాడి శబ్దం బయటకు రాకుండా రాత్రి పగలు ఒక కన్న తల్లి నిద్రపోకుండా తన కుమారుడి యొక్క ఏడుపు బయటకు వినబడితే, ఎక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి సైనికులు నా కుమారుని తీసుకెళ్లి నైలు నదిలో చంపేస్తారోనని దైవ సంకల్పము కొరకు ఒక తల్లి తన నిద్రను, తన సౌఖ్యాన్ని, తన సుఖాన్ని చంపుకొని తన కుమారుని కాపాడింది కనుకే అతడు పెరిగి పెద్దవాడై లక్షల మందిని విమోచించిన గొప్ప దైవజనుడిగా మారాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఒక తల్లిగా నీ పిల్లల పట్ల నీకు ప్రణాళిక ఉందని నీకు అర్థమైతే, నీ బిడ్డల పట్ల దేవుని సంకల్పాలు ఉన్నవి అని నీకు తెలిస్తే, నువ్వు జ్ఞానవంతురాలిగా నీ కష్టం, నీ యొక్క ఇబ్బందిని చూడకుండా వారి కొరకు నిత్యం ప్రార్థించి, అవకాశం ఉన్నప్పుడల్లా వారి ప్రణాళికలు వారి ముందు పెట్టి దేవుని కొరకు ఒక మోషే తల్లి సిద్ధపరిచినట్టుగా మనం మన పిల్లలను సిద్ధపరచాలి.
అలా సిద్ధపరిచినప్పుడు ఏమవుతుందని అంటే, భవిష్యత్తులో మన పిల్లల ద్వారా దేవుడు జరిగించాల్సిన గొప్ప పని నా ప్రభు తన ప్రణాళికలో జరిగించుకుంటాడు. ఒకవేళ దానికి మనం సహకరించకపోతే, దాని ఉద్దేశాలు మనకు అర్థం కాకపోతే, ఈ భూమి మీద, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, నీ పిల్లల జీవితాల్లో దేవుని సంకల్పానికి ఎవడయ్యా అడ్డము అని అంటే నీవే. చెప్పండి, ఎవరు అడ్డం? చెప్పండి, ఎవరు? నువ్వే అడ్డం. అంటే నీ ప్రణాళిక నీవే పాడు చేసుకుంటున్నావు. నీకు దేవుని ప్రణాళిక నీకు ఎలా అర్థమైంది అని అంటే, దయచేసి ఆలకించండి. దేవుని ప్రణాళిక చాలా మందికి ఏమర్థమైంది అని అంటే, అమ్మమ్మో చాలా కష్టం, అమ్మో దేవుడు నన్ను ఆగం చేస్తాడేమో, దేవుడు నన్ను మధ్యలో పాడు చేసేస్తాడేమో, నా జీవితం నాశనం అయిపోతుందేమో, నేను ఇలా అనుకుంటున్నాను, నా ఆలోచనలు ఇవి, నా తలంపులు ఇవి అంటే, ఈ మనిషికి, ఈ విశ్వాసికి, ఈ సహోదరికి ఏమర్థమైందని అంటే, దేవుడు నా పట్ల కీడు ఆలోచిస్తాడు, నేను నా బ్రతుకు పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక నేను వేసుకుంటాను ఏమనుకుంటుంది. అందుకనే ఇర్మియా పుస్తకంలో రాస్తాడు, నేను భవిష్యత్తు కాలములో మీ కొరకు నేను ఉద్దేశించిన ఉద్దేశములు అవి మేలు చేసేవే కానీ కీడు చేసేవి కావో. హల్లెలూయా. ఇప్పుడు నన్ను దేవుడు సేవకు పిలిచాడు. ఆయన ప్రణాళిక నా జీవితంలో మేలుకా కీడుకా? అమ్మా, మేలుకా కీడుకా? మేలే. నా ద్వారా జరగాల్సిన పని జరిగించడానికి, నా ద్వారా ఒక దీవెనకరమైన పని చేయడానికి ఆయన ఆశపడతాడు. అందుకే ఇదిగో ఆ దైవ చిత్తం నీలో, నాలో, ఆ ప్రణాళిక అంతా నెరవేరున్నట్లుగా మనం ప్రార్థించాలి. నువ్వు ప్రయాసపడాలి, నువ్వు సిద్ధపడాలి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాల్లో తమ ప్రణాళికలను అద్భుతకరంగా ఫుల్ఫిల్ చేసుకున్న ప్రజలుంటే, కొంతమంది తమ చేజేతులారా నిర్లక్ష్యమును, అహంకారం, అజ్ఞానముతో దేవుని ప్రణాళికలు వారి జీవితంలో వారే సర్వనాశనం చేసుకున్నారు. అలాంటి ప్రజలను నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకరోజు మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత ఆయన వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, అతడు దేవుని కుమారుడై ఉన్నాడు కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాన్ని, ప్రతి ప్రజలను రక్షించడానికి అతడు నీ గర్భంలోకి వస్తున్నాడు, అతనికి యేసు అని పేరు పెట్టు అని వివరణ ఇస్తుంటే, మరి అంటది, అయ్యా నేను ఇంకా పెళ్లి కాలేదు, నేను పురుషుని ఎరగని దానను ఈ భూమి మీద, అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం, నేను ఎలా గర్భం ధరిస్తాను? అప్పుడు దేవదూత అంటాడు, అమ్మా అది భూమి మీద మానవ జన్మ ఎత్తే ప్రతివాడికి జరిగే ప్రాసెస్, కానీ నీ గర్భంలో వస్తున్న వాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కనుక ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశువు సాధారణమైన వాడు కాదు, అతడు దేవుని కుమారుడు అని చెప్తాడు. నా మాటలు వినండి. ఇప్పుడు దేవుని వాక్యం అంటే అది చదువుతారా? లూకా సువార్త చదువుతారా మాట ఒకసారి? 1వ అధ్యాయం 37వ వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వాక్యం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ఎంత అద్భుతమైన మాట చూడండి, ఇదిగో ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. చావాలి స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నా వైపు చూడండి. నీ మాట చొప్పున జరగనివ్వయ్యా, ఇక నాకేమైనా తర్వాత సంగతి అంది ఆవిడ. గాబ్రియేలు దేవదూత మరియమ్మతో కలిసినప్పుడు ప్రపంచం చూడలేదు. బాగా వినండి. ప్రపంచం అందరి ముందు గాబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడలేదు. ఆవిడకు దేవదూతకు తప్ప ఇంకెవరికి ఆ విషయం తెలియదు. ఆ తర్వాత తన భర్తకు తర్వాత తెలిసింది. కానీ కొంతకాలం తర్వాత ఆ గర్భములో శిశువు ఎదుగుతున్నప్పుడు లోకమంతా ఆవిడను ఎలా ఆలోచిస్తారో మీరు ఆలోచించారు. లోకమంతా
అప్పటి వరకు ఒక నీతిమంతురాలిగా, ఒక భక్తిపరురాలిగా, ఒక మంచి పరిశుద్ధురాలుగా చలామణవుతున్న మరియ సమాజంలో నిందలు పాలైపోయింది. సమాజంలో అనేకమైన మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? తన భర్త సైతం, నేను ఎంగేజ్మెంట్ అయింది, ఇదిగో ప్రధానమే చేయబడింది, నా భార్య మరియ గర్భవతి కావడం ఏంటి, ఆమె నీతిమంతురాలు అనుకున్నాను, మంచిదనుకున్నాను, కానీ ఇంత భయంకరమైన మనిషిగా ఉంటుందని నేను అనుకోలేదు. మౌనంగా నేను ఆమెను విడాకులు చేయాలి, విడిచిపెట్టాలి అని అనుకున్న భర్తే నీతిమంతుడైన యోసేపే అలాగూ అనుకున్న దినాలు కదా. సమాజం మరియను ఏ కోణంలో చూస్తుంటారో మీరు ఆలోచించండి. ఇప్పుడు మరియ యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజం నా గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం, లోకం నా గురించి ఏం తలస్తుందో నాకు అనవసరం. ప్రభా, నింద, అవమానం, కన్నీళ్ళు, ఏడుపు, నీ చిత్తము నా బ్రతుకులో నెరవేర్చే ఈ ప్రాసెస్లో నేను దేనికైనా రెడీగా ఉన్నాను. హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా. ఒక ఘనమైన సేవ చేయడానికి, ఆయన చిత్తానుసారమైన పని చేయడానికి మోసపోవడం, దెబ్బలు తినడం, నిందల పాలు కావడం, మంచిగా ఉన్న సమాజం దృష్టిలో దొంగగా ముద్ర వేయబడడం, ఎన్ని పోరాటాలు సమాజంలో అనేకమైన మనుషుల నుంచి మాటలు వచ్చినా ఆయన చిత్తము చేయడానికి ఒక దైవజనుడు తన జీవితాన్ని అప్పగించుకొని ఎన్నో విధములైన ఒత్తిడి, బాధ, అవమానం తను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన నన్ను నమ్మాడు కనుక, నా ద్వారా ఆయన జరిగించాల్సిన పని ఒకటి ఉంది కనుక, దేవా, నా పట్ల నీ ఉద్దేశం, నా పట్ల నీ ప్రణాళిక, నా పట్ల నీ సంకల్పం నెరవేర్చడానికి ఏది జరిగినా అది నీ చిత్తము జరగనివ్వండి. ఎన్ని బాధ అయినా, అవమానమైనా, నిందైనా నేను నీ చిత్తము చేయడానికి నన్ను నేనుగా పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నానని ఏ దైవజనుడైతే, ఏ విశ్వాస అయితే తన జీవితాన్ని అప్పగించుకుంటుందో వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, వారి ద్వారా కాలానుగుణంగా నా దేవుడు ఇదిగో అద్భుతమైన కాలాలు మారుతూ ఉన్నప్పుడు ఏ ప్రణాళికతో నిన్ను పిలుచుకున్నాడో, ఏ ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నాడో, ఏ ఆలోచన నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడో అది నిశ్చయంగా నా దేవుడు మేలు కొరకు ఆశీర్వాదకరముగా ఆయనే జరిగిస్తాడు. హల్లెలూయా, చవాలు హల్లెలూయా, హల్లెలూయా. ప్రణాళికలో ఉన్న వారికి సమస్యలు ఎక్కువ. బాగా వినండి, నా మాటలు వినండి. ఒక సాధారణంగా పిలుపు, దర్శనం లేకుండా ఏదో 4 మెతుకులు ఇంత తిని కడుపు నింపుకోవాలని సేవకు వచ్చినోడికి ఏ బాధలు ఉండవు. ఎవడు అతనికి వ్యతిరేకంగా లేవడు, అంత కంఫర్ట్ ఉంటుంది. ఇంకా అవసరమైతే 4 పిల్లలను పెట్టుకొని తిరిగిన సేవకుడికి కూడా ఎవ్వడేమనడు. అవసరమైతే ఆయన దగ్గర 1000 మంది ఉంటారు. ఎవడైతే ప్రణాళికతో సేవ చేయాలనుకుంటాడో, దేవుని చిత్తము చేయడానికి వాడు పరితపిస్తుంటాడో, వాడి పరితపన ఆపాలని, దేవుని చిత్తము నిలిపివేయబడాలని, దేవుని ఆలోచనలు పరిపూర్ణంగా జరగకుండా ఎంతమందిని రేపాలనుకుంటాడు అంతమంది రేపుతాడు. విశ్వాసులను వ్యతిరేకంగా లేపుతాడు, సహకారం అందకుండా చేస్తాడు, అనారోగ్యాలు పుట్టిస్తాడు, కుటుంబంలోనే వ్యతిరేకత లేపుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కారణం ఏంటంటే నీ ద్వారా, నా ద్వారా ఒక బలమైన పని జరగడం దేవుడు ఉద్దేశించి ఉన్నాడు కనుక ఆ ఉద్దేశం వాడికి బాగా తెలుసు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, ఒక దైవజనుడిగా ప్రేమతో నేను మీతో మనవి చేస్తున్న మాట, నీ పట్ల, నీ పరిచర్య పట్ల, నీ సేవ పట్ల ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అది నువ్వు గుర్తెరిగి బ్రతకడం నేర్చుకో. అది నువ్వు గుర్తెరగాలి. ఏదో దేవుని మందిరానికి మనం ఊరికే రాలేదు. అందుకే ఏం చేసినా 1కి 4 సార్లు ఆలోచించు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించు. నా పట్ల దేవుని ప్రణాళికలు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, నేనేం చేస్తున్నా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నేను ఆయన చిత్తమే చేస్తున్నానా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నాను. నువ్వు ఇలా ఉంటే లోకం నిన్ను ఏమంటుందో చూడకు.
చిత్తం చేసే పనిలో చాలా పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నెమ్మది లేని దినాల్లో ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుడితో అంటున్నాడు, సేవకుడా శామ్యూయేల్, నువ్వు వెళ్ళు, బెత్లెహేమ్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక కుటుంబాన్ని చూపిస్తాను. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించడానికి నేను నిర్ణయం చేసుకున్నాను అని చెప్పాడు. శామ్యూయేల్ ఆ దర్శనాన్ని తీసుకొని, ఆ భావజాలాన్ని తీసుకొని, ఏ పాప కూర్చో, అదస్త కూర్చోవాలి, ఆ దర్శనాన్ని తీసుకొని ఇదిగో బెత్లెహేమ్కి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళాడు. ఆయనతో అన్నాడు, అయ్యా, నీ కొడుకులలో, నీ కుమారులలో ఒక వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో పిలిపించు అని చెప్పగానే యెషయా తన కుమారులందరికీ కబురు పెట్టాడు. అందరు వచ్చారు. ఇప్పుడు అంటాడు శామ్యూయేలుతో, అయ్యా, నా పెద్దోడు ఎలియాబ్, ఆ తర్వాత ఇగో షిమ్యోన్, ఇగో నా కుమారులందరూ వచ్చారయ్యా. దేవుడు ఇందులో ఎవరిని తన రాజుగా ఈ పట్టణానికి, దేశానికి అభిషేకించాలనుకుంటున్నాడో, తన సంకల్పం ఈ వీరిలో ఎవరి మీద ఉందో చెప్పండి అని అన్నప్పుడు శామ్యూయేల్ అంటాడు, ఇందులో ఎవరి పట్ల దేవుడు ప్రణాళికలో లేడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా నీకు కుమారులు ఉన్నారా అని అంటే యెషయా అంటాడు, ఉన్నాడయ్యా, ఒక్కడో, వాడి గొర్రెలు మేపుకుంటున్నాడు. మీరు ఆలోచించండి, నీ కుమారులను పిలిపించు అన్నప్పుడు తండ్రి అయిన యెషయా దావీదును పిలవలే. ఎందుకో తెలుసా? దావీదు మీద తండ్రికి కూడా చిన్న చూపే ఉంది. వాడేం పనికొస్తాడు అనుకున్నాడు. అందుకే మిగతా కుమారులను పిలిచాడు తప్ప దావీదును అసలు పిలిపే ఇవ్వలేదు. ఇప్పుడు శామ్యూయేల్ అంటాడు, ఇందులో ఎవరిని దేవుడు కోరుకోవడం లేదు. ఇంతేనా నీ కుమారులు? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడయ్యా, కడపడేవాడు, వాడు చిన్నప్పటి నుంచి అడవిలోనే ఉంటున్నాడు, వాడు గొర్రెలను కాసుకుంటాడు అని అంటే పిలువు, ఆయనను కూడా పిలువు. ఎట్టకేలకు దావీదును పిలిస్తే దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని ప్రణాళికలో ఉన్నవాడు ఎక్కడో అడవిలో ఉన్నాడండి. దేవుని సంకల్పంలో ఉన్నవాడిని కుటుంబం కూడా విలువ ఇవ్వదు. ఎప్పుడు నేర్చుకోండి, కుటుంబం కూడా విలువ ఇవ్వదు. కన్న తండ్రి అయిన యెషయా కూడా దావీదుకు విలువ ఇవ్వలేదు, తన అన్నలు విలువ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉంటాడో ఆ మనిషికి సమాజంలో తగిన గుర్తింపు రాకుండా చేస్తాడు వాడు. ఎందుకంటే లోపట కుమిలిపోయి నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరన్న ఒక భావజాలంతో ఆ దైవజనుడు దేవుని చిత్తము చేయకుండా వెనకడుగు వేయాలని ఒక దావీదు పట్ల వాడు పన్నిన పన్నాగాలే నేటికి పన్నాగా చేస్తాడు. అనేక శత్రువులను లేపుతాడు. ఏలీయాబు శత్రువు అయిపోయాడు. తన తండ్రి అయిన యెషయా కూడా అతని మీద చిన్న చూపు చూసేస్తున్నాడు. మేలు చేయడానికి వెళితే సౌలు కూడా దావీదును చిన్న చూపు చూస్తున్నాడు. మేలు చేయడానికి వెళ్తే కీడు అనుభవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు. హల్లెలూయా, చవాలి గట్టి హల్లెలూయా. ఆయన ఉద్దేశములన్నీ దావీదు మీద కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఏ వ్యక్తి మీద దేవుడు ఉంచుతాడో ఆ వ్యక్తికి భూమి మీద ప్రజల ద్వారా గౌరవం దొరకదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, తన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారి నిమిత్తం ఏం జరిగినా అది మంచి ఉద్దేశం కొరకే జరుగుతుంది. ఎవడు తిట్టినా, ఏ సమస్య వచ్చినా, ఎవడు మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనల్ని ఎంతమంది విడిచిపెట్టినా, ఏమి జరిగినా ఏదో ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన తన ప్రణాళికలో ఏదో జరిగించాలని ఆశపడుతున్నాడు. అయితే సంఘ బిడ్డలారా, ఒక 2 మాటలు మీకు చెప్పడానికి జాగ్రత్తగా వినండి. నీ ప్రణాళికను నువ్వు దయచేసి పాడు చేసుకోక. ఎవ్వడు ఎదురు తిరిగినా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, నీ పట్ల దేవుడు తలంచిన తలంపును ఎవ్వడు ఆపలేడు. ఒక సేవను దేవుడు ఎత్తి పట్టాలి అని అనుకున్నప్పుడు, ఒక దైవజనుని దేవుడు లేపాలి అని అనుకున్నప్పుడు, మోషేను ఒక రక్షకుడిగా, ఇశ్రాయేలు ప్రజలను విమోచించేవాడిగా దేవుడు ఒక తల్లి గర్భంలో పెట్టినప్పుడు,
ఎన్ని విరోధములు లేచినా అతని పట్ల దేవుడి ప్రణాళికను ఎవ్వడు ఆపలేకపోయాడు. అన్నలు వ్యతిరేకంగా లేచిన, ఇక నా కొడుకు చచ్చిపోయాడు అని అనుకొని యాకోబు యోసేపు మీద నా భావాన్ని విడిచిపెట్టిన, ఎక్కడ పని చేస్తాడో అక్కడ విరోధమైన కార్యాలు తనకు వ్యతిరేకంగా లేచిన, చెరసాల, దెబ్బలు, బానిసత్వం ఎన్నైనా యోసేపు మీదున్న ప్రణాళికను ఎవడో ఆపలేకపోయాడు. ప్రజలు వ్యతిరేకంగా లేచారు కావచ్చు, కానీ ప్రభువుకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధం అది నిలువనేరదు. హల్లెలూయా, సవాలు గట్టిగా హల్లెలూయా. నీవు ఆయన సంకల్పంలో నిలబడంతే. నా మాటలు వినండి. నేను దేవుని చిత్తం చేయడానికి నిలబడితే చాలు, నాకు ఎన్ని వ్యతిరేకతలు లేవని నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. కారణం, నేను ఆయన ప్రణాళికలో నిలబడినాను కనుక, ఆయన చిత్తములో నిలబడ్డాను కనుక, ఆయన ఉద్దేశం చేయడానికి మౌనంగా ఉన్నాను కనుక, విరోధముగా ప్రజలు లేవని, పరిస్థితులు లేవని, విరోధమైన కార్యాలు ఎన్నైనా లేవని, ఫరో సామ్రాజ్యం మోషేకు వ్యతిరేకంగా లేవని, కుటుంబం అంతా యోసేపుకు విరోధంగా లేవని, దానియేలుకు విరోధంగా బబులోను సామ్రాజ్యం లేవని ప్రణాళికలు ఎవడైనా ఆపగలిగాడా? దావీదును నిలబెట్టాలనుకున్నప్పుడు 40 ఏళ్ళు తరిమి దొరికితే చంపాలని చూసిన వాడికి దేవుడు అందకుండా కాపాడి సింహాసనంలో కూర్చోబెట్టాలనుకున్నాడు. దావీదును రాజుగా చేయాలనుకున్నాడు, తన పిల్లలను రాజకుమారులుగా చేయాలనుకున్నాడు. ఎవ్వడు ఆపలేకపోయాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి? అయితే ప్రాబ్లం ఒక్కటి, నీవు ఆయన పక్షమున ఉంటేనే నీకు విరోధి ఎవడు నిలబడడు. నీవు ఆయన ప్రణాళికలో నిలబడాలి, ఆయన సంకల్పంలో నిలబడాలి, ఆయన ఉద్దేశంలో ఏవో ఎరిగి బ్రతకాలి. ఎందుకో తెలుసా? చాలా మంది జీవితాల్లో ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు చేజేతలారా పాడు చేసుకున్నారు. ఇదిగో భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు రాజులు లేని దినాలు, సమాధానము లేని దినాలలో నా దేవుడు ఒక మనోహ అనబడుతున్న కుటుంబములో దంపతులకు ఒక ప్రతిష్ట కలిగిన, నాజీరు వ్రత ధర్మము కలిగిన ఒక అభిషక్తుడైన శాంసన్ వాళ్ళ గర్భములో పెట్టాడు. ఎందుకయ్యా శాంసన్ వాళ్ళ గర్భంలో పెట్టావు అనంటే, నా ప్రభు దేవదూత ఆ దర్శనంలోనే మాట్లాడుతుంది. నా ప్రజల బాధ నేను చూశాను, నా ప్రజలు దోపిడికి గురవుతున్నారు కనుక మనోహ, నీ గర్భంలో ఒక కుమారుడు పుడతాడు, అతడికి తల నాజీరు వ్రతం చేయబడుతుంది కనుక మంగళ కత్తి అతని మీద రాకుండా అతన్ని ఒక ప్రతిష్టలో, ఒక వ్రత ధర్మములో పెంచు. అతడు పెరిగి పెద్దవాడై నా ప్రజలను రక్షించువాడిగా, కాపాడేవాడిగా శాంసన్ను నేను నీ గర్భంలో పెడుతున్నాను. ఒక ప్రాసెస్లో పుట్టాడు మనిషి, ఒక ప్రణాళికలో పుట్టాడు. అది పెరిగి పెద్దవాడయ్యాడు. 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటూ శత్రువుల చేతిలో పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, శాంసోన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, శాంసోన్ ఎప్పుడైతే న్యాయాధిపతిగా మారాడో, ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు. ప్రజలకు భయము లేదుగా, శత్రువుల భయము లేదు. కారణం, శత్రువుల గుండెల్లో ఒక భయాన్ని సృష్టించగలిగే అభిషేకములో, బలములో నింపబడిన వాడే ఈ శాంసోన్. ఇప్పుడు శత్రువు గుర్తుపడుతున్నాడు. ఈ ప్రతిష్ట కలిగిన వాడు, ఈ ప్రణాళికలో ఉన్నవాడు ఉన్నంత కాలం మనం ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను మనం ఏం చేయలేం. కనుక ఈ మనిషిని మనం పాడు చేయాలి, ఈ మనిషి బలాన్ని పోగొట్టాలి అని చెప్పి ఈ మనిషి ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్న దినాల్లో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, శాంసోన్ లోక సంబంధమైన వ్యామోహాల్లో పడి, ఒక స్త్రీ, దెలీలా అనబడుతున్న ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ప్రభు చాలా పర్యాయాలు తనకి హెచ్చరిస్తూ వచ్చాడు. అయినా ఆ దెలీలా వ్యామోహంలో పడి ఒకరోజు తన కళ్ళు ఊడబెరుక్కుపోయే దినాలు వచ్చేసాయి. బంధించబడిపోయాడు. ప్రజలను విడిపించడానికి పుట్టించిన దైవజనుడు, నాయకుడు అదే శత్రువుల చేతిలో చిక్కిపోయాడు.
ఏ శత్రువుల చేతుల నుండి తన ప్రజలను విడిపించాలని ఆశతో నా ప్రభు అతన్ని ఒక అభిషక్తుడిగా బలమైన ఆత్మతో నింపి పంపాడో ఆ దైవజనుడు, ఆ నాయకుడు ఆ శత్రువుల చేతిలో చిక్కిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ప్రణాళిక శాంసన్ పోగొట్టుకున్నాడా? ఎవరైనా పోగొట్టారా? చెప్పండి, ఎవరు పోగొట్టారు? ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ప్రణాళిక ఆయన పోగొట్టుకున్నాడు. నేను సంకల్పంలో ఉన్న వ్యక్తిని లోక సంబంధమైన శపించబడిన దానిలో నేను చిక్కిపోవద్దు. ఒక స్త్రీ వ్యామోహంలో నేను పడిపోకూడదు. ఆ పాపములో, కుయుక్తిలో నేను చిక్కిపోకూడదు. నా పట్ల దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నా దేవునికి నన్ను నమ్మి ఈ దేశాన్ని, దేశ ప్రజలను నా చేతిలో పెట్టాడు. నేను నమ్మకంగా ప్రతిష్టలో, ఒక సమర్పణలో, నా అభిషేకంలో నేను కాపాడుకొని నా పట్టణాన్ని దేవుని చేతికి నేను అప్పగించాలి. శత్రువు బంధకాలలో నుండి నేను విడిపించగలగాలి. ప్రతి క్షణము నేను జాగ్రత్తగా బ్రతకాలి అని బతకవలసిన దైవజనుడు లోక సంబంధమైన వ్యామోహంలో చిక్కిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మీరు, ఒక యవనస్తుడైనటువంటి నీవు, ఒక యవన బిడ్డగా నీవు, నీ పట్ల దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అందుకే ఈ ప్రతిష్ట కలిగిన బోధలో నీ యవనస్తులు, నీ తోటి యవన బిడ్డలు ఎందరో లోకంలో ఉన్నా నీకు ఒక దైవికమైన విలువలు నేర్పి, ఒక దైవికమైన జ్ఞానాన్ని నేర్పి, ఏది బ్రతుకో, ఏది జీవన విధానమో, లోకంలో ఉన్న వాటికి ఎలా దూరంగా ఉండాలో నీకు నేర్పి క్రమంగా నిన్ను పెంచి పెద్ద చేస్తే నీవు మళ్ళీ లోకంలో నీ స్నేహితుల కుయుక్తులలో, నువ్వు బ్రతుకుతున్న సాధారణమైన వారితో కలిసి నీ ప్రతిష్టను, నీ పరిశుద్ధతను, నీ నమ్మకత్వాన్ని, నీ పట్ల దేవుడు, దేవుని సేవకుడు, దేవుని ఆలోచనలు ఏదైతే నీ మీద కలిగి ఉన్నాడో అవన్నీ అనవసరంగా నీకు నీవే పాడు చేసుకో. ఇక సాంసోను చరిత్ర ముగించిపోయింది. ఆ దేవతాలయంలో అనేకులు చనిపోయారు, అందరితో ఈయన చచ్చిపోయాడు. ఒక సాధారణంగా జీవితం ముగించేశాడు. నా మాటలు బాగా వినండి. ఒక దేవుని బిడ్డగా నీ పట్ల దేవుడు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో నువ్వు గుర్తుపట్టాలి. అందుకే భూమి మీద ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన అంటాడు, దేవా, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు. నేను ఈ భూమి మీద నీ చిత్తము చేయడానికే నేను వచ్చాను. హల్లెలూయా. చదవండి, హల్లెలూయా. సభలు శరి, హల్లెలూయా. దేవా, నీ చిత్తము చేయడానికి నేను ఒక సేవకునిగా వచ్చాను. నీ చిత్తము చేయడానికి ఒక విశ్వాసిగా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన ప్రణాళికలు నువ్వు గుర్తుపట్టు. చేతులారా లోక వ్యామోహాల్లో చిక్కిపోయి తన ప్రణాళికను తానే పాడు చేసుకున్న శాంసన్ ఈరోజు నీకు నాకు మాదిరే. ఎక్కడ చిక్కిపోకు, ఏ వ్యామోహాల్లో పడిపోకు, ఏ అపవిత్రతలో చిక్కిపోకు, ఏ దుర్మార్గమైన ప్రజల ఉచ్చులో చిక్కిపోకు. ప్రేమించినట్టే నటించి దెలీలా ఏ విధంగా తన ప్రాణాన్ని, తన ప్రతిష్టను పాడు చేసిందో, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోబుట్టువులు నీతో పలుకుతున్న మాటలు, ఒక స్నేహితులుగా నీ తోటి స్నేహితులు నీతో కలిసి తిరుగుతున్న అనుభవాల్లో వారి మాటలు, వారి పద్ధతులు, వారి ఆలోచనలు ఒక కంట కనిపెట్టుకొని వారికి నీకు వ్యత్యాసం ఉందని, నువ్వు ఒక ప్రతిష్ట కలిగిన మనిషివని, నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడని నువ్వు ఎరిగి జీవించడం నీకు మంచిది. హల్లెలూయా. సభలు శరి, హల్లెలూయా. ఇదిగో ఏలియా నాయకత్వం తర్వాత ఎలీషా నాయకుడయ్యాడు. వినండి, ఏలియా పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు కొదువైపోతాడు కనుక ఆ ఏలియా స్థానంలో ఎలీషా వచ్చేసాడు. అద్భుతకరమైన నాయకత్వం, సేవ జరుగుతుంది. ఎందుకంటే దైవజనుడు అనేవాడు ప్రాముఖ్యం. నాయకుడు అనేవాడు చాలా విలువైన వాడు. నాయకుడు అనేవాడు ప్రజలను నడిపించాలి కనుక అప్పటి వరకు నడిపించిన ఏలియా ప్రభు సన్నిధికి చేరాడు. ఆ తర్వాత ఆ స్థానంలో ఎలీషా దిగొచ్చాడు. కానీ ఎలీషా తర్వాత తన సేవకుడైన, తన పరిచారకుడైన గెహాజీ నాయకత్వంలోకి రావలసి ఉంది. కానీ ఆ గెహాజీ తుచ్చమైన వెండి బంగారాలకు,
ఆ గెహాజీ తుచ్చమైన నయమాన్నిచ్చిన ఆ వస్త్రాలకు వ్యామోహం కలిగి ధనాపేక్షలో పడిపోయి ఎలీషా తర్వాత ఇక ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం లేదు. వినండి, ఉందా? పరిశుద్ధ గ్రంథంలో మళ్ళొక నాయకుడు వచ్చాడా? లేదు. ఇప్పుడు నాయకుడు ఒక తండ్రిగా నీవు లేకపోతే నీ కుటుంబంలో ఎంత లోపం ఉంటుందో నువ్వు ఆలోచించు. ఒక నాయకుడిగా దేశానికి, ఒక సంఘానికి, ఒక దైవజనుడు లేకపోతే ఆ ప్రజల పరిస్థితి ఏంటి? అందుకే ప్రభు వాక్యం అంటుంది, కాపరి లేని గొర్రెలని విసిగిపోయారని దేవా, నీ ప్రజల కొరకు కాపరిగా, నాయకుడిగా, సేవకులుగా ఉండడానికి కోతకు పనివారిని పంపమని ప్రార్థించమని చెప్పాడు. ఒక దైవజనుని యొక్క లోపం లేకపోతే ఎంత ప్రమాదమో ఆ తరం ప్రజలు అనుభవిస్తున్నారు. గెహాజీ, నీ నాయకుడైన ఎలీషా తదనంతరం ఒక అద్భుతమైన నాయకత్వం చేయాలన్న దర్శనం నీ మీద ఉంది కదా. అవే కదా నువ్వు నేర్చుకుంటున్నావు. అవే కదా నువ్వు దైవజనులైన ఎలీషాతో కలిసి తిరుగుతున్నావు. అతని జీవితం ముగింపున తర్వాత నువ్వు ఒక అద్భుతమైన సేవ చేయాలి కదా. మరి ఎందుకు నీకు ఆ ప్రణాళికను పోగొట్టుకుంటావు? ఎందుకు నీకు ఆ భారం పోగొట్టుకుంటావు? ఎందుకు నీకు ఆ ఆలోచన మనసులో తీసేసుకొని తుచ్చమైన దానికి భ్రమపడి ఆ డబ్బు, ఆ ఐశ్వర్యానికి దాసుడై తన భవిష్యత్తు యొక్క దేవుని సంకల్పం తానే చేజేతులార నాశనం చేసుకున్నాడు? ఇదిగో వ్యామోహాలు, లోక సంబంధమైన వ్యామోహాల్లో అనేకులు. మీకు తెలుసా, ఇప్పటికే చాలా మంది సేవ పిలుపు కలిగిన వారు లోకములో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి వాళ్ళ కుటుంబ వ్యవస్థలో చచ్చి బతుకుతున్నారు. ఏదో అట్లా బతుకుతున్నామన్న పేరే తప్ప బ్రతుకుండదు. కారణం, వారి పట్ల ప్రణాళిక వేరు, దేవుంది, వారు వేసిన స్టెప్ వేరు. అందుకే ఏదో అట్లా బ్రతుకుతున్నారు, కానీ దైవ చిత్తము చేయడం లేదు. హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రారంభమైన రాజు సౌలు. అప్పటి వరకు దేవుడే వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు. ఆయనే రాజుగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. వారందరూ అన్నారు, అయ్యా, లోకంలో అందరికి ఉన్నట్టుగా మాకు రాజు కావాలి అని చెప్పినప్పుడు సౌలును దేవుడే సమూయేలు ద్వారా అభిషేకించాడు. బాగా వినండి, అప్పటి వరకు సౌలు ఒక కామన్ పీపుల్. ఇశ్రాయేల్ అందరిలో ఒకడైన, ఆయనకు రాజ హోదాలు ఏమీ లేవు, ఆయనకు ప్రత్యేకమైన విలువలు ఏమీ లేవు, సాధారణమైన మనిషే. దేవుడు అతన్ని సాధారణమైన స్థితిలో నుండి రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు. వినండి, రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు. ఎన్నడూ ఊహించలేదు ఆయన నేను రాజు అవుతానని. కారణం, తన తల్లి, తన తండ్రులు, తాతలు ఎవడు రాజులు కాదు. ఊహకు అతీతంగా దేవుడు రాజసింహాసనం మీద రాజుగా పెట్టాడు. సమూయేలు చెప్పాడు ఒకరోజు, బాబు, నేను 7వ రోజు వస్తాను నీ దగ్గరికి, బలి అర్పణ చేద్దాం. బలి అర్పణ చేసిన తర్వాత రాజ్యరేఖపు పరిపాలన ఎలా ముందుకెళ్ళాలి, ఎలా యుద్ధాలు చేయాలి, అవన్నీ నీ రాజ్యరేఖపు పనుల్లో నువ్వు చేసేవు. నేను 7వ రోజు వచ్చేంత వరకు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పాడు. వినండి, సమూయేలు వెళ్ళిపోయాడు. సౌలు, తనతో ఉన్న ప్రజలు అక్కడ నిలబడ్డారు. పరిశుద్ధ గ్రంథం అంటే అది చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశ ప్రజలు, ఫిలిస్తీన్లందరూ సౌలు మీదకి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆ గలిబిలి, ఆ వాతావరణం, ఆ యుద్ధానికి వారు రెడీ అవుతున్న తీరు ఈ సౌలు గుండెల్లో భయాన్ని పుట్టించేసి, సమూయేలు వస్తానన్న సమయానికి ఇంకా రావడం లేదు. బలి అర్పణ చేస్తే తప్ప యుద్ధానికి వెళ్ళడానికి అవకాశం లేదు. బలి అర్పించాలి, యుద్ధానికి వెళ్ళాలి. మరి సమూయేలు బలి అర్పణ చేసే సమూయేలు దైవజనుడు ఇంకా రావడం లేదు. బైబిల్ అంటుంది, సౌలే తనకు తాను తెగించి తనతో ఉన్న ప్రజలు ఏది చెప్తే అది విని బలి మాంసం మీద చేయి వేసి దైవజనుడు చేయాల్సిన పని తానే చేసేసాడు. అలా చేసి అలా పక్కకు జరిగాడే లేదో సమూయేలు అంత దూరం నుంచి రానే వచ్చేసాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, 1 సమూయేలు పుస్తకం 13వ అధ్యాయం. దయచేసి అందరు తీయండి, మీ పెన్ను ఉంటే మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. 12వ వాక్యం, 13వ అధ్యాయం 12, 13 వాక్యాలు.
ఇంకొంచెం పై నుంచి 11 నుంచి చదువు. అయితే 11 నుంచి చదువు. యెహోవా 13 మొదటి సమూయేలు 13:11 వాక్యం. సమూయేలు అతనితో, ఇదిగో అమ్మ వినండి, దైవజనుడైన సమూయేలు సౌలుతో రాజుతో అంటున్నాడు, రాజా నువ్వేం పని చేశావు అని అడగగా, అందుకు సౌలు, ఇదిగో బాగా వినండి, ఇది మనం బాగా తెలియాలి. నా దగ్గరున్న ప్రజలందరూ చెదిరిపోవుటయు, నీవు చెప్పిన కాలములో నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నాతో యుద్ధము చేసి నా మీద పడుదురేమో అనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలిని అర్పించి తిని. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చదివేవారు స్పష్టంగా చదవండి. నా వైపు చూడండి. నేను ప్రభువుని నమ్మిన ప్రారంభ దినాల్లో మేము వెళ్తున్న మందిరంలో నేనే రెఫరెన్స్ చదివేవాడిని. బొంబాయిలో, నిర్మల్లో శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మందిరం ముందు వరుసలో కూర్చొని కింది మోకాళ్ళ మీదనే కూర్చొని రెఫరెన్స్ చదివేవాడిని. ఒకరోజు నా మనసులో కొంచెం అతిశయం వచ్చింది. నేను తప్ప ఇక్కడ అంతా సీన్ ఇక్కడ ఎవడికి, చదివే సీన్ ఎవడికి లేదు అని అనుకున్నాను. నా మనసులో అనుకున్నాను. నమ్మండి, లైవ్లో చెప్తున్నాను. అనుకున్నాను అంతే. ఇంకా వర్తమానం నడుస్తుంది. దైవజనులు దానియేలు పుస్తకం అని చెప్పాడు. నమ్మండి, నాకు మందిరం ఆరాధన అయిపోయేదాకా నాకు దానియేలు దొరకలేదు. దానియేలు నా బైబిల్లో నాకు దొరకలేదు. నా కళ్ళకు దానియేలు పుస్తకమే దేవుడు మరుగు చేసేసాడు. నా గుండెలో ఉన్న అహాన్ని దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ. ఇది మన భాగ్యమని తలంచాలి. ప్రేమ చదివేది, కృప చదివేది వాళ్ళకి దాని విలువలు తెలవవు. అందుకే చక్కగా చదవకపోతే చదవకండి. చప్పుడా కూర్చోండి. అదొక భాగ్యం. దేవుని మందిరంలో నా పని చేయడం నా భాగ్యం. మీరు 10 సంవత్సరాల క్రితం నిస్సి చర్చి యొక్క అయ్యగారు వర్తమానాలు వినండి. అన్నిట్లో నేను చదివిన రెఫరెన్స్ వాయిస్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని చాలా ఘనమైంది. హల్లెలూయా. చదవగడి హల్లెలూయా. ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళకపోతే, రెఫరెన్స్ చదివేవారు లేకపోతే, అయ్యా దైవజనులు బాధపడతారేమో, అతని వర్తమానానికి సపోర్ట్గా నేను చదవడం లేకపోతే కష్టమవుతుందేమో, నాకు ఎన్ని పనులు ఉన్నా నేను వెళ్ళాలి అని అనుకుని చదివేవాడిని, వచ్చేవాడిని ఆరాధనకి. అర్థమైందండి? అది నా భాగ్యం అనేవి అనుకునేవాడిని, అది నా బాధ్యత అని అనుకునేవాడిని. ఆలోచించండి. దేవుని కార్యాలు చాలా సీరియస్గా ఆలోచించండి. ఆయన ఆడుకునే ఆట బొమ్మ కాదు సుమా. దేవుని వాక్యం ఉంటుంది. శామ్యూయేలు అంటున్నాడు, రాజా ఏం చేశావు? ఆయన చేసిన తప్పులు చూడండి. ఆయన ఏమంటుండో తెలుసా? నాతో ఉన్న ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితులను చూసి చెదరిపోవడాన్ని బట్టి, నీతో ఎవడైనా ఉండకపోతే వాడి కోసం దైవ చిత్తాన్ని మారుస్తావా? పోయేవాడు పోనివ్వండి, మనతో ఉండేవాడు ఉండనివ్వండి. ఎవడో వెళ్ళిపోతే వాని కోసం దైవ సంకల్పాలు, దైవ చిత్తం మార్చొద్దు. శామ్యూయేలు సౌలుతో అన్నాడు, నేను వచ్చేంత వరకు బలి అర్పించొద్దు. నేను వస్తాను,
నేను వచ్చిన తర్వాతనే ప్రాసెస్ చేద్దాం, ఆ తర్వాతే నీవు దైవిక యుద్ధ కార్యాలు చేయాలి, దేవుడు మనతో ఉంటాడు, భయపడకు అని చెప్తే ప్రజలు వెళ్ళిపోతే ఈ మనిషి భయపడతాడు. చాలా సంఘాల్లో విశ్వాసులు వెళ్ళిపోతే సేవకుడు సిస్టమ్ మార్చేస్తాడు. కుదరదు. ఒకరోజు అయ్యి అన్నాడు, ప్రజలు వెళ్ళిపోతే గోడలకు వాక్యం చెప్తానన్న. దేనికి గోడలకు చెప్తాను వాక్యం నేను, కానీ పద్ధతి మార్చేది లేదు, ప్రతిష్టను మార్చేది లేదు, నియమం మార్చేది లేదు. అంత నిష్ఠగా పనిచేయాలి. హల్లెలూయా. సవాలు షర్గా హల్లెలూయా. నేను దొంగ అని అనుకుంటున్నావా? వెళ్ళు. నేను సేవకుడని కనిపిస్తే రా. నేను దొంగ మంచోడు కాదని అనిపించిందా? వెళ్ళు, మంచోళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎవ్వరు లేకపోతే నేనేంటో, నా జీవన విధానం ఏంటో, నా ఆలోచనలు ఏంటో, నా ప్రతి అడుగులు ఎరిగిన వాడు నా దేవుడు. ఆయన సంకల్పంలో నిలబడి ఆయన చిత్తమంతా నెరవేర్చడానికి నాతో ఎవరు ఉన్నారో వారే సరి. ఎవరో వెళ్ళిపోయినంత మాత్రాన బైబిల్ అంటుంది, సౌలు నాతో ఉన్న జనులు వెళ్ళిపోతున్నారని నేను భయపడి, శత్రువు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడన్న వార్త విని నేను దిగులు పడి నాకు నేనుగా సాహసము చేసి నీవు చేయాల్సిన పని నేనే చేశాను. వినండి, నువ్వు చేయాల్సిన పని నేనే చేశాను. ప్రజలకు భయపడి. సౌలు ఎవడో తెలుసా? అది దేవుడికి భయపడడు, దైవజనులకు భయపడడు, ప్రజలకు భయపడతాడు. దేవునికి భయపడేవాడు ఏ మనిషికి భయపడడు. హల్లెలూయా. అవునంటారా కాదా? అవునా కాదా? దేవుని భయం ఉన్నోడు ప్రపంచంలో ఏదికి భయపడడు. అందరినీ గౌరవిస్తాడు, పెద్ద చిన్న, అన్న అక్క చెల్లె, అందరు మర్యాద. కానీ భయం దేవునికే. కారణం దేవుడు అంటే ఏంటో బాగా తెలుసు కనుక అతనికి. దేవునికి భయపడని వాడు మనుషుల ముందు భయపడినట్టు నటిస్తాడు. అంత డ్రామా అది. అందుకే వాక్యం అంటుంది, ఆయన దేవునికి భయపడక తనకు తానే సాహసము చేసి బలి అర్పణ చేస్తే. ఆ మాట దయచేసి మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు శామ్యూయేలు అతనితో అంటున్నాడు, 13-12 వాక్యం. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసము చేసి దహన బలి అర్పించి తినా. నేను ఇదిగో ఇంత పెద్ద మాట చెప్తా, అయ్యో అట్లా అయిందా అని అన్నాడా? ఇప్పుడు శామ్యూయేలు అంటున్నాడు. అందుకు శామ్యూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను మాటను గైకొనక ఏం పని అట చెప్పండి, నోరు తెచ్చుకట. ఏం పని అది? బైబిల్ మంచి భాష కనుక రాశారు. మన భాషలో అయితే బుద్ధి లేని పని చేసావు. బుద్ధి లేనోడా, తెలివి లేనోడా, బుద్ధి జ్ఞానం లేదు నీకు. ఇక్కడ శామ్యూయేలు ఎవరిని? రాజును. వినండి, రాజును. వీళ్ళు కదా సేవకులు అంటే. రాజు లేదు, మంత్రి లేదు. ఇక్కడ మాట అంటే మాట అంతే. హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా. నువ్వు మేడము, సారు, టీచర్ తర్వాత సేవకుడు అంతే. ఇక్కడ మాట అంటే మాట అంతే, మాటే. ఇప్పుడు అంటున్నాడు, అయ్యో రాజా మీరు అలాగెలాగు చేసి తిరి అని అనలే. నో గ్రాంధికము. ఇప్పుడు అంటున్నాడు, అవివేక పని చేసావు రాజా, బుద్ధి లేని పని చేసావు. చేసిందల్లా చేసి ఏదో చేశానని చెప్తున్నావు. దేవునికి భయపడతావా? శత్రువుకి భయపడతావా? నా మాట వింటావా? నీతో ఉన్న ప్రజలు చెప్పిన మాట వింటావా? నీవు నా మాట వినక, దేవుని ఆజ్ఞకు లోబడక, ఎక్కడో కామన్ గా సాధారణంగా ఉన్న నిన్ను రాజుగా చేస్తే, నీ రాజ్యరికాన్ని చేసిన వాడు, నీకు ఒక విలువ ఇచ్చిన వాడి విలువను నువ్వు గుర్తించక, ఎవడో ప్రజలు చెప్తే ప్రజల కొరకు మాటను విధానాలను మార్చి
దైవజనుడిగా నేను వస్తాను, వచ్చేంత వరకు ఆగు అని చెప్పిన మాటను నువ్వు గౌరవించక అవివేకపు పని చేసితివి కనుక, చదువు ఇప్పుడు ఇంకా, కనుక నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా ఉద్దేశించి ఉండెను. అయితే నీ రాజ్యము ఇక నిలవదు. హల్లెలూయా. చదమస చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. అంత పెద్ద మాట అనేసాడు చూడండి. ఏమంటాడు తెలుసా? సౌలా, నిన్ను రాజుగా చేసి నీవు మాత్రమే కాదు, రేపు నీ కొడుకు రాజుగా, ఆయన కొడుకు రాజుగా, అంటే తరతరములకు నిన్ను ఒక రాజవంశకుడిగా చేయాలని, రాజాది రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను ఉంచాలని యెహోవా తలంచి ఉండెను, ఆయన ఉద్దేశించి ఉండెను, ఆయన నీ పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉండెను. కానీ నీవు ఆయన మాటను వినలేదు కనుక, ఆయన ఆజ్ఞను లెక్క పెట్టలేదు కనుక నీ పట్ల దేవుడు ఉంచిన ప్రణాళిక ఇక జరగదు. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈయన కనుక దేవుని మాట వినుంటే సౌలు కొడుకు రాజే, యోనాతాను కొడుకు రాజే, అంటే భూమి మీద వాళ్ళు రాజుల వంశములో పెరిగేవారు. అందుకే అంటున్నాడు, సదాకాలము నిన్ను ఇశ్రాయేలుల మీద స్థిరపరచాలని అనుకున్నాను నేను, యెహోవా తలంచి ఉండెను. ఇదే ప్రణాళిక అమ్మా, ఇదే ప్రణాళిక. దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక వేస్తాడు. మన ప్రణాళిక ఎప్పుడు పోతుందో తెలుసా? ఒకటి, శాంసోను బలహీనమైనట్టు లోకంలో పాపంలో చిక్కిపోతే నీ మీద దేవుడు వేసిన సంకల్పం కొలాప్స్ అయిపోతుంది. రెండు, దైవ చిత్తాన్ని పక్కకు పెట్టి లోక సంబంధమైన డబ్బు వ్యామోహంలో పడి దర్శనానికి వ్యతిరేకంగా నీ బాధ్యతలను మర్చిపోయి బ్రతికితే నీ పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు కోల్పోతావు. మూడు, అక్కడ అంటున్నాడు, దేవుడు నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, దైవజనుడి ద్వారా నీకు ఇచ్చిన మాటను వినక అవివేకపు పని చేశావు కనుక ఇక నీ రాజ్యం ఉండదు. నీ స్థలములో, నీ స్థానములో దేవుడు మరొక్క వ్యక్తిని నిర్ణయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రణాళిక చేతులారా సౌలు పాడు చేసుకున్నాడు. అందుకే అతని జీవితం అతనితోనే కొలాప్స్ అయిపోయింది. అతను బతుకుండగానే దేవుడు అభిషేకించేశాడు దావీదును. అతని కొడుకులు అధ్వానంగా అరణ్యంలో పర్వతాల మీద చచ్చిపోయారు. అతని మనవాడు కుంటోడే భిక్షగాంలాగా బతికాడు. అయ్యా, రాజుగా ఉండాలనుకున్న దేవుని ప్రణాళికకు విరుద్ధంగా బ్రతికిన సౌలు కుటుంబం బిచ్చగాళ్ళ బతికారు. కారణం ఏంటో తెలుసా? ప్రణాళిక దేవుడు గొప్పది. మన పట్ల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆ ఉద్దేశంలో పాడు చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని వినాలి. కొంతమంది దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని తలంపు ఏముండదు. క్షణాలలో నిర్ణయాలు, రాత్రికి రాత్రే నిర్ణయాలు, దినములలోనే నిర్ణయాలు. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మన కుటుంబం, మన పిల్లలు, మన వ్యక్తిత్వ జీవితం ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ప్రభు దగ్గర అడగడం నేర్చుకో, ప్రభు దగ్గర కనిపెట్టడం నేర్చుకో. ప్రభువా, నా కుమారుడి పట్ల నీ ఆలోచన ఏంటి? ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటావు? ఈ పరిస్థితి ఉంది, నన్ను ఏం చేయమంటావు? ప్రతిదీ ప్రభు దగ్గర అడగడము ద్వారా, ఆయన ఆలోచన తీసుకోవడము ద్వారా వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండేవాడు కనుక, భవిష్యత్తు కాలమునకు ఆయన దేవుడై ఉన్నాడు కనుక మనం త్వరపడి మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోకుండా, నా దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ప్రజల ఒత్తిడికి నిర్ణయం తీసుకున్నాడు ఈ మనిషి. ఎవరో నీకు సలహా ఇస్తే వాళ్ళతో నిర్ణయాలు తీసేసుకుంటావు, ఎవరో నీకు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్కు నువ్వు అగ్రి అయిపోతావు. కాదు, నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చాపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉద్దేశములు నువ్వు గుర్తుపట్టాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తంటాడు, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక
తిమోతికి రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే చదువుదాం. చదువుతారుగా. అయితే ఇదిగో తిమోతితో అంటున్నాడు, దైవజనుడా తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయలో, ఇకోనియలోను నాకు కలిగినట్టి హింసను ఉపద్రవమును తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. హల్లెలూయా. బ్రదర్ అక్కడ అంటున్నాడు దైవజనుడైన పౌలు అంటున్నాడు, నా ఉద్దేశాలు నువ్వు గుర్తుపట్టి నన్ను వెంబడించావు. ఒక సేవకుడి ఉద్దేశాలు సంఘం గుర్తుపట్టాలి, సంఘం గుర్తుపట్టాలి. మా దైవజనులు ఎట్లా సేవ చేస్తున్నారు, ఏ మనసుతో సేవ చేస్తున్నాడు, అతని భారం ఏంటి, అతని భావన ఏంటి, అతని ఆలోచనలు ఏంటి, అతని భవిష్యత్తులో ఏ ఆలోచన కలిగి సేవ చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతితో, నా ఉద్దేశములు ఎరిగి నీవు నన్ను వెంబడిస్తున్నావు. అందుకనే పౌలు తర్వాత నాయకత్వం దేవుడు తిమోతికి ఇచ్చాడు. ఉద్దేశాలు అర్థం కావాలి. దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు, దేవుని ఉద్దేశాలు మనకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథం అంటే అది ఒకరోజు బాప్తిసం ఇచ్చి యోహాన్ ఆ యొక్క యొర్దాను నది పరివాహక ప్రాంతాల్లో సువార్త చేస్తున్నాడు. అమ్మా, మీ పాపాలు ఒప్పుకొని మీ జీవితాలు పరిశుద్ధపరచుకొని బాప్తిసం పొందండి అని చెప్తుంటే చాలా మంది వచ్చారు, యొర్దాను నదిలో బాప్తిసం పొందుకుంటున్నారు. కానీ ఒక గుంపు ఉంది. ఆ మాట ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యం దయచేసి చదవని మాట. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వాక్యం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను ఇదిగో యోహాను చేత బాప్తిస్మము పొందక వారి విషయమైన దేవుని ఉద్దేశమును వాళ్ళే పోగొట్టుకున్నారు. మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని మాటలు నీకు అర్థమవుతున్నాయి, ఆయనే సజీవుడని అర్థమైంది, ఆయనే భూమి మీదకి మానవ రూపం ధరించుకొని వచ్చిన మహాదేవుడని అర్థమైంది, ఆయన రక్తంలో నీ పాపానికి విమోచన ఉంది, నీ ఆయుష్ భూమి మీద తీరిన తర్వాత పాప క్షమాపణ పొందుకున్న ప్రతివాడు నిత్యరాజ్యములో దేవుని యొద్ద ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయనలో బాప్తిస్మం పొంది ఆయనను నమ్మి విశ్వాసముంచి రక్షణ వైపు తిరగకుండా చాలా మంది వారి పట్ల దేవుని యొక్క సంకల్పమును వారు నిరాకరిస్తూ వచ్చారట. వస్తున్నారు మందిరానికి కానీ దేవుణ్ణి నమ్మరు, వస్తున్నారు మందిరానికి కానీ దేవుణ్ణి పరిపూర్ణంగా వారి జీవితాన్ని అప్పగించుకోరు. ఉద్దేశాలు వారికి అర్థం కావడం లేదు, తెలిసినా వారు నిరాకరిస్తున్నారు. నా సంఘ బిడ్డలారా, ప్రణాళిక, ఈ పరిచర్య, ఈ దైవ సేవ, ఈ సంఘం ఇదిగో విశ్వాస బిడ్డగా నీ పట్ల, ఒక దైవజనుడిగా నా పట్ల అనాదిలో కొన్ని ప్రణాళికలు ఉంటాయని, ఆ ప్రణాళికలు కలిగిన వారు ఎలా బతకాలో, మన పట్ల దేవుని సంకల్పాన్ని మనం తుచ్చమైన వాటికి అమ్ముకోకూడదని, నీ ద్వారా జరగాల్సిన పనిని సాతానుడు ఎప్పుడు ఆపడానికి నిన్ను డైవర్ట్ చేస్తాడని, కొంతకాలం నాయకత్వం చేసి చిక్కిపోయి పతనమైపోయిన శాంసన్ వల్ల కాక భవిష్యత్తు నాయకత్వం ప్రజలకు సమాధానానికి కారకుడుగా ఉండాల్సిన గెహాజీ డబ్బు వ్యామోహాల పడి దైవ సంకల్పాన్ని పాడు చేసుకున్నట్టుగా, దేవుని మాట వినక దైవజనుని మాటకు లోబడక తన పిల్లల భవిష్యత్తు రాజరికముగా అభిషేకములో ఉండాల్సిన సౌలు చేజేతులార తన సంకల్పం అంతా తానే పాడు చేసుకున్నట్టుగా అనేక విశ్వాసులు తొందరపాటు నిర్ణయాలను బట్టి, సొంత ఆలోచనలను బట్టి, దేనికో భయపడి, ఏదో ఆలోచించి త్వరపడి
వారి కుటుంబాల విషయంలో, వారి పిల్లల విషయంలో, వారి వ్యక్తిగత జీవితాల్లో త్వరపడి తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనుక దేవుని సహాయం లేదు, ఆ నిర్ణయాల వెనుక దేవుని సలహా లేదు, ఆ నిర్ణయాల వెనుక దేవుని దర్శనము లేదు. ఆ నిర్ణయాలు చేస్తున్నప్పుడు, దేవా నా పిల్లల పట్ల, నా పట్ల, నా పరిచర్య పట్ల, నా ఉద్యోగం పట్ల నేను తీసుకునే నిర్ణయం వెనుక నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి అన్న అవగాహన లేక ఒక తల్లి మోషేని ఏ విధంగా కాపాడి ప్రణాళికను గుర్తుపట్టిందో, నీ పిల్లల విషయంలో నువ్వు ప్రణాళికను గుర్తుపట్టాలి. నీ సొంత మైండ్ అంతా నీ పిల్లల మీద రుద్దొద్దు. నువ్వు జస్ట్ ఆ బాబును కని పెంచడానికి నేను వాడుకున్నాడు దేవుడు తప్ప వాళ్ళ మీద పరిపూర్ణ అధికారం దేవునికే ఉంటుంది. హల్లెలూయా. మనం జస్ట్ ఆయమ్మలమే అంతే. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? అంతే, అంతకు మించి ఏం చేయలేవు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వేం చేయలేవు. కారణం, మన కన్న పిల్లల భవిష్యత్తు, ప్రాణం, ఆయుష్, ఆరోగ్యం సర్వశక్తి కలిగిన దేవుని చేతిలోనే ఉంది. మన చేతిలో ఏమీ లేదు. నువ్వు కన్నంత మాత్రాన రోగం బొమ్మంటే ఏం పోదది. అర్థమవుతున్న వాడికి ఏమన్నా అయితే నీ చేతిలో ఏమీ లేదు. అంత దేవుని సంకల్పాలు. నా సంగమా, ప్రణాళికను గుర్తుబట్టి ప్రణాళికలు నెరవేరడానికి ఓపికతో, సహనముతో యోసేపు, దానియేలు, దావీదు, ఇదిగో ఇస్సాకు, యాకోబులు, ఇదిగో అద్భుతమైన రీతిలో ప్రణాళికలు నెరవేరడానికి ఓపికతో వెళ్ళాల్సి వచ్చింది. కారణం, ఎన్నో పోరాటాలు ఎదుర్కొని సంకల్పాలు వారి జీవితంలో నెరవేర్చుకున్నారు. అలాగే మనము కూడా మన ద్వారా జరగాల్సిన పని, మన ద్వారా దేవుడు చేయాల్సిన పని మౌనంగా కనిపెడుతూ, దేవా నీ చిత్తం నాలో జరగనివ్వమని ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలకు మనం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు చేయక, ఎక్కడ లోక వ్యామోహాల్లో పడిపోక, ఎక్కడ దేవుని మాటకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసుకోక, దేవుని చిత్తానికి మనం తల వంచుకోవాలి. అలాగు చేయుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆయన ఉద్దేశములు గుర్తించే కృప నా దేవుడు మనకు దయచేయునుగాక. దయచేసి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.